మిత్రమా, ఒక్క నిమిషం పాటు ఈ విషయం వినండి. మతం అంటేనే ప్రశ్నకు సమాధి. వేల ఏళ్ల నాడు రూపుదిద్దుకున్న మతం, మత నియమాలు మార్పు చెందవు. మతం గడ్డకట్టిన సంప్రదాయం. మతం తన విధానాలను మార్చుకోదు. వేల ఏళ్ళు గడిచినా, సమాజం ఎంత మార్పు చెందినా, మతం మాత్రము పుట్టినప్పుడు ఎలా నియమాలున్నాయో, ఎలాంటి సంప్రదాయాలున్నాయో, ఎలాంటి ఆచారాలున్నాయో వాటినే కొనసాగేటట్టు చేస్తాయి. మతం మనుషుల మెదళ్లను హైజాక్ చేసి తన నియమాలను, ఆచారాలను, సంప్రదాయాలను ఆలోచించకుండా ఆచరించేట్టుగా చేస్తుంది. మతం లేకుంటే జీవితమే లేదన్నట్టుగా మనిషి అబద్ధాలతో, అసత్యాలతో, అసహజ భావజాలంతో కీలుబొమ్మను చేస్తుంది. మతం మారణ హోమానికే తప్ప మానవ సౌభాగ్యానికి ఏ విధంగానూ పనిచేయదు. మతం రాయిని పూజించమంటుంది, మనుషులను నిరాకరిస్తుంది. రాయికి నైవేద్యం సమర్పించమంటుంది. ఎందుకు అని అడిగితే తత్రపాటు గురవుతుంది, సమాధానం చెప్పదు, అసహనం ప్రదర్శిస్తుంది. సరైన సమాధానం ఇవ్వలేక ఆగ్రహం ప్రదర్శిస్తుంది. మతానికి సైన్స్ అంటే గిట్టదు. సైన్స్ పరికరాలను వాడుకుంటుంది, కానీ సైన్స్ యందు కృతజ్ఞత ప్రదర్శించదు. మతం యందు కూరుకొని పోయిన వారికి విజ్ఞానం అంటే నిరాకరణ ఉంటుంది. సైన్స్ కూడా దేవుని దయ అనుకుంటాడు. మతంలో మునిగినవాడు దేవుళ్ళు, దయ్యాలు, స్వర్గనరకాలు ఉన్నాయని భ్రమలో జీవిస్తాడు. ఒక మతం నీ పుట్టికే పాపం అంటుంది, నిన్ను పాపిగా గుర్తిస్తుంది. నీవు పాపివే అంటుంది. వాళ్ళ మతదేవుడు పాపల కోసమే జన్మించాడు అంటుంది. వాళ్ళ మతదేవుడు పాపల కోసమే మరణించాడంటుంది. రక్తాన్ని చిందించాడంటుంది. నిన్ను పాపిగా ముద్ర వేస్తుంది. ప్రార్థన పేరుతో విచక్షణను సమాధి చేస్తుంది. ఏ పాపం ఎరుగని చిన్నారుల స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తుంది. వారి మతదేవుడి రక్తం నీ పాపాలను హరిస్తుందని నీ ఆలోచనలకు ముసుగేస్తుంది. పరలోకం, పాతాళలోకం, స్వర్గనరకాల పేరుతో అబద్ధాలకు వెనుకాడదు. పూర్వజన్మ, పునర్జన్మ అంటూ నీ ఆలోచనలకు పాతరేస్తుంది. సైతాను, సాతాను, రాక్షసులంటూ నీ భయాలను సొమ్ము చేసుకుంటుంది. అశుభము, దుర్ముహూర్తము, శకునము, పాపము, పుణ్యము, రాహుకాలము, వర్జ్యము, యమగండము అంటుంది. గుండ్రగా ఉన్న భూమికి మూలలున్నాయని వాటికి పేర్లు కూడా పెట్టింది. ఒక మూలకు ఆగ్నేయమని, ఒక మూలకు ఈశాన్యమని, ఒక మూలకు నైరుతి అని, ఒక మూలకు వాయువ్యమని, వీటన్నింటికి దేవతలు ఉంటారని ఒక అసహజమైన భావనకు తెరలేపింది. మతం నిన్ను బానిసను చేస్తుంది, కానీ ఒక గొప్పవానిగా, ఉన్నతునిగా తీర్చిదిద్దదు. మతానికి సైన్స్కు ఉత్తర పడమరలు అంటే వ్యతిరేకం. మతం అవునంటే సైన్స్ కాదని నిరూపిస్తుంది. వర్షానికి కారణము వరుణదేవుడని మతం అంటే, వర్షానికి కారణం ఇది అని సైన్స్ చెబుతుంది. సూర్యభగవానుని దేవుడని అంటే మతము కాదు, ఒక నక్షత్రం అని సైన్స్ చెబుతుంది. ఈ విధంగా మతం చెప్పిన విషయాలకు ఎన్నింటికో సైన్సు సమాధానాలు చెబుతూ, నిరంతరం ప్రయోగాలు చేస్తూ, ప్రయోగాలతో నిర్ధారైన ఫలితాలను తిరిగి తిరిగి మరలా వాటిని విమర్శించుకుంటూ, వాటిని పరిశీలించుకుంటూ కొత్త వాటి వైపు విజ్ఞానం ప్రసరిస్తుంది. కానీ మతం అలా ఉండదు. మతం మనిషిని నిర్వీర్యుని చేస్తుంది, క్రియాశూన్యుని చేస్తుంది, దేవుడున్నాడని భ్రమ పడేట్టు చేస్తుంది, రాళ్ల మీద బోల్రా పడేట్టు చేస్తుంది. మిత్రమా, ఆలోచించు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. విజ్ఞానం వైపు మరలు, సైన్సును నమ్ముకో, నీ జీవితాన్ని సుఖమయం చేసుకో.